చేస్తున్నారు. కానీ ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులపై కేసులు పెడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతుంది. ఏ కార్యాలయానికి వెళ్ళినా డబ్బులు ఇవ్వనిది పని కావడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి చెప్పారు. అవినీతి పరులు కేసులు పెట్టినా సచివాలయంలో పైరవీలు చేసి వారిపై చర్యలు తీసుకోవడం తప్పించుకుంటున్నారు. ఏసీబీ రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. చూస్తురా, ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. సచివాలయంలో ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ రిపోర్టులపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లు అవినీతి అధికారుల కొమ్ము కాస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. కాదా? ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, ఎక్కడుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయరా. ఇగో గిడిగిడ జరుగుతుంది, గిది కథ అని ఏసీబీ వాళ్ళు రిపోర్ట్ తీసుకుపోయి సర్కారు చేతిలో పెడితే సచివాలయంలో ఉన్నతాధికారులు ఈ అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన రిపోర్ట్లను శ్రద్ధ పెట్టకుండా వాటిని చెత్తబుట్టలలో చెదలు పెట్టబెడుతున్నారు. అందుకనే ఈ కోళ్ళాగలకు లంచాలు మానుకోవాలి, లంచం తీసుకుంటే కఠినమైన శిక్ష ఉంటుంది అనేది మర్చిపోతున్నారు. పెద్దగా దీని మీద బలంగా లేదు కదా, బలంగా ఉంటేనే బాగుండు, బలంగా లేదు కాబట్టి తూతుంబకాయలుగా ఒకనాడు ఆడంగిడం అరే పలానా దొరికిందట అదాట ఇదాట ఒకనాడు 2 రోజులు అంటారు, మర్చిపోతారు, అయిపోయి. దాని తర్వాత దీని మీద సర్కారు బలమైన కఠినమైన శిక్ష వేస్తే అప్పుడు తర్వాత అమ్మో పలానా పైన గట్లయింది, నా పని గిడ అట్లా అవుతుందో ఏమో అనేది ఆయనకి భయం ఉండు. భయం భక్తి లేకుండా భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు ఉంది కథ. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ. ఏం రాసింది లేఖ? రాష్ట్ర పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నందున సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కూడా అపవాదు పాలవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి ఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అవినీతి అధికారులపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించి సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రిని కోరింది. సంవత్సరాల వారీగా ఏసీబీ కేసులు 2020 84, 2021 83, 2022 107, 2023 87, 2024 152, 2025 108. చూస్తుర్రా, 2000 కాంచి మొదలు పెడితే 2025 దాకా ఈ మధ్యలో తీసుకుందాం అంటే 5 ఏళ్ళల్లో ఏమన్నా మార్పు ఉందా? ఇంకా ఈ తాపకి ఇంకెక్కువ చూడుకో 108. ఇంకా పోయినసారి 2024 కూడా 152 కేసులు పెరుక్కుంటూనే పోతున్నాయి. సిగ్గి చిన్నప్పుడే పోయింది, లజ్జ లావు దులుక్కున్నప్పుడే పోయింది, ఇంకెక్కడి మాకు సిగ్గి అనుకుంటుర్రు ఈ అవినీతి బచ్చవాసగాళ్ళు. జర ఇప్పటికైనా బలమైన శిక్షలు వేయరు, వాళ్ళకు బలమైన శిక్షలు వేయరు. వాడు ముఖం ఎత్తుకోవద్దిగా. ఇక మరి ఏం శిక్షలు వేస్తారు
ఏమి చట్టాలు తెస్తారో చేయండి. అక్రమ సంపాదనలు, రెడ్ హ్యాండెడ్ ట్రాపులు, ఏసీబీ విచారణలు సాగుతున్నాయి. కానీ అక్రమార్కులకు శిక్షలు లేకపోవడం వల్ల ఈ వ్యవస్థ పక్కదారి పడుతుంది. తెలంగాణలో 621 కేసులు నమోదు చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకునేది ఎప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.